అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా అందరికీ ఒక పెద్ద గొప్ప శుభవార్తనే చెప్పుకోవాలి. అదేంటంటే ప్రభుత్వం అందరికీ స్కూటీలు పంపిణీ చేయాలి ఉచితంగా అని నిర్ణయించుకుంది. అయితే ఎవరెవరికి పంపిణీ చేస్తారు, ఎలా అప్లై చేసుకోవాలా ఏమనేది మనం ఈ వీడియోలో చూద్దాం డీటెయిల్గా. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈనాడు పత్రికలో ముద్రించబడిన అంశం అమ్మ, అందరికీ స్కూటీల పంపిణీ అయితే చేస్తున్నారు. అదేందనేదండి డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ చూడండి అమ్మ, దివ్యాంగులకు ఉచితంగా ద్విచక్ర వాహనాలు పంపిణీ. ఓకేనా? ఈ ఏడాది 1750 మందికి అందించేలా ప్రతిపాదన. అంటే దివ్యాంగులకు ఉచితంగా స్కూటీలను అయితే పంపిణీ చేస్తున్నారు. ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో 1750 మందికి, ప్రతి సంవత్సరం కూడా 1750 మందికి దివ్యాంగులకు ఉచితంగా స్కూటీలు పంపిణీ చేసేలాగా నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఈనాడు అమరావతిలో ముద్రించబడిన అంశం ఇది. కూటమి ప్రభుత్వం త్వరలో దివ్యాంగులకు తీపి కబురు అందించనున్నది. వారికి 100% రాయితీతో ద్విచక్ర వాహనాలు, రెట్రోఫిటెకల్ మోటార్ వాహనాలు అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా సంబంధిత అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థిక శాఖకు నివేదించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుండి నిధులు విడుదలైన వెంటనే తదుపరి చర్యలు తీసుకున్నారు. 2024-25 ఏడాదికి నియోజకవర్గానికి 10 మందికి చొప్పున మొత్తం 1750 మంది దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు అందించనున్నారు. ఒక్కో వాహనం ఖరీదు 1,00,000 వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. అంటే దివ్యాంగులు ఈ డిసెంబర్లోనే 1750 మందికి స్కూటర్లు అనేది పంపిణీ చేస్తారంట. ఇది దాదాపుగా 1,00,000 డబ్బులు ఖరీదైనది పంపిణీ చేస్తున్నారు. అది ఒక గొప్ప శుభవార్త, గుడ్ న్యూస్ అనే అనుకోవాలి మనము. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదున ధన్యవాదాలు.